అంటే ఒకటండి సుధాకర్ రెడ్డి గారు, మీరు ఒక ప్రతిపక్షాలకు సంబంధించి ఒక ఆరోపణ చేస్తారు. మేము బంగారు తెలంగాణ సాధించాలి అని ముందుకెళ్తుంటే ప్రతిపక్షాలు సహకరించడం లేదు అనేటువంటి మాట మీరు మాట్లాడారు. కానీ మీరు ఎన్నికల ముందు వచ్చే ముందు మీరు ప్రజలు కొన్ని నిర్దిష్టమైనటువంటి హామీలు ఇచ్చారు. KG to PG అన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ప్రతి ఎకరాకి నీరు అన్నారు. తర్వాత సరే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. అది ప్రజలు దాని మీద ఎలా స్పందిస్తారనేది పక్కన పెడితే, ఇటువంటివన్నీ మానేసి, అంటే వాటి మీద ఆ ఎజెండాని పక్కన పెట్టేసి తమ సొంత ఎజెండాని పట్టుకున్నందువల్లనే మేము వాళ్ళకి చేస్తున్నాం అనేటువంటిది ప్రతిపక్షాలు చెప్తున్నారు. ఏదైతే TRS ప్రభుత్వం అంటే చివరకు కనీసం ఎవరైతే 1200 మంది అమాయకులు తెలంగాణ ఉద్యమంలో అసూలు బాశారో ఆ ఫ్యామిలీస్ని కూడా ఆదుకోవట్లేదు. కేవలం 480 కుటుంబాలకు మాత్రమే మీరు సహాయం అందించారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం లేదనేటువంటిది ఒక ఆరోపణ ఉందండి. దానికి ఏం సమాధానం చెప్తారు? ఒకటి మీరు గమనించు, మేము ఎన్నికల సందర్భంగా మా మేనిఫెస్టోలో విడుదల చేసినాం. ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలన్నిటి కూడా 90% అమలు చేస్తున్నాం. 90% అమలు చేస్తున్నాం. పేదవాళ్ళకు ఆసరా పథకం కింద పెన్షన్లు ఇస్తామనేటువంటి ఒక మాట చెప్పినాం. 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. వికలాంగులకు 1500 పెన్షన్ ఇస్తున్నాం. బీడి కార్మికులకు పెన్షన్ ఇస్తున్నాం. ఏడు వ్యాధిగ్రస్తులకు కూడా పెన్షన్ ఇస్తున్నాం. బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వయస్సు మీరినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు పెన్షన్లు ఇస్తున్నాం. 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తున్నాం. ఈ పెన్షన్ల కార్యక్రమంలో గతము కన్నా ఇప్పుడు బాగా పెన్షన్లు వస్తున్నాయి, నా పెద్ద కొడుకు KCR పంపుతుండు అనేటువంటి ఒక నమ్మకం కలిగేటట్టుగా ఇలా పెన్షన్ల కార్యక్రమంలో దిగ్విజయం చేసినాం. మేము ఎన్నికల హామీలో ఇయ్యనటువంటి అంశం ఏదైతున్నదో, కళ్యాణ లక్ష్మి పథకం కానీ, షాదీ ముబారక్ కానీ, ఇవాళ గతంలో 51,000 రూపాయలు ఇచ్చిన దాన్ని ఇవాళ 75,116 రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా మీరు అన్నట్టుగా 1,00,000 ఉద్యోగాలు ఇస్తామనేటువంటి ఒక మాట చెప్పినాం. మా మేనిఫెస్టో స్పష్టంగా ఉన్నది. 1 లక్షం లేదు, 1 లక్ష. ప్రభుత్వంలో దాదాపుగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయనేటువంటిది మీరు చెప్పారు కదా. ప్రభుత్వ ఉద్యోగాలు 1,00,000 ఇస్తామనేది మా మేనిఫెస్టోలో పెట్టినాం. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశానికి కట్టుబడి ఉండి 5 సంవత్సరాల లోపల 1,00,000 ఉద్యోగాలు ఇస్తామనే మాట చెప్పినాం. ఇప్పటికీ దాన్ని ఒక పారదర్శకంగా నియామకాలు జరగాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి, దాంట్లో ఉన్నటువంటి ఒక సిలబస్ ఏదైతున్నదో గతంలో ఇష్టం వచ్చినట్టుగా ఉంటూ వచ్చింది, తెలంగాణ చరిత్రకు అనుగుణ్యంగా ఉండేటువంటి రీతిగా సిలబస్ ఉండాలని ఆ సిలబస్ కమిటీలో కూడా నిష్ణాతులైనటువంటి ఒక మేధావులను ఆ కమిటీలో సభ్యులుగా చేసి సిలబస్ రూపకల్పన చేసినాం. కమిటీలో కూడా అందరూ కూడా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా స్వచ్ఛమైనటువంటి ఒక వ్యక్తిని చైర్మన్గా వేసి దాంట్లో కమిటీలో కూడా సభ్యులుగా నియామకం చేసినాం. ఆ విధంగా వచ్చిన తర్వాత నోటిఫికేషన్ జారీ చేసినాం. ఏ డిపార్ట్మెంట్లో కూడా డైరెక్ట్గా అపాయింట్మెంట్ జరగకుండా అన్ని పోస్టులు కూడా పారదర్శకంగా, అవినీతి రహితంగా, స్పష్టంగా ఎవరైతే మెరిట్ అభ్యర్థులకు వచ్చేటట్టుగా చేయడానికి ప్రయత్నం చేసినాం. దానికి అనుగుణంగానే నోటిఫికేషన్ ఇచ్చినాం. చాలా నోటిఫికేషన్లు, ఎన్ని వేల ఉద్యోగాలు భర్తీ చేశారు? ఇప్పటి వరకు 8,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. సుమారు 16,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాం. ఇంకా త్వరలోనే ఇలా పోలీసు ఉద్యోగాలు 20,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 20,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయడానికి ప్రక్రియ ప్రారంభించినాం. ఇవే కాకుండా కాంట్రాక్ట్ అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో, మేము ఆ రోజే చెప్పినాం, కాంట్రాక్ట్ అధ్యాపకులందరూ కూడా రెగ్యులర్ ప్రాతిపదిక మీద నియామకమైనరు, రెగ్యులర్ క్వాలిఫికేషన్ తోటి నియామకమైనరు. వారందరినీ కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రాతిపదిక మీద వారిని రెగ్యులరైజ్ చేస్తామనేటువంటి ఒక మాట చెప్పినాం. దానికి అనుగుణంగానే మా ప్రభుత్వం రాగానే GOMS నెంబర్ 16 జారీ చేసి రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభిస్తుంటే కోర్టుకు వెళ్ళి దాన్ని కూడా ఆపేటువంటి ప్రయత్నం చేశారు. ఇలా ఎవరైతే విద్యార్థులు చదువుకుంటారో, మీరు అన్నారు KG to PG ఉండేటువంటి విద్యార్థుల్లో నాణ్యమైన విద్య రావాలని, అందరికి కూడా ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగాలని ఆ ప్రయత్నం చేసేట్లో ఇలా సఫలీకృతమైన, ఇలా కేవలం గురుకుల పాఠశాలలే కాకుండా సుమారు మీకు తెలుసు ఇలా 8,200 పోస్ట్, ఇలా కొత్తగా 800 కొత్త పాఠశాలలు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినాం.
దాంట్లో 500 కొత్త గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని మూసేస్తారండి? ఇంతవరకు ఒక్క పాఠశాల కూడా మూసేయాలనే ప్రతిపాదన ఉందా? మూసివేయాలనే ప్రతిపాదన ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఒకే గ్రామంలో మీకు కూడా అది స్పష్టం కావాలి, మన మీడియా ద్వారా కూడా ప్రజలకు తెలియాలి. ఒక గ్రామంలో 3 పాఠశాలలు ఉంటే ఒక పాఠశాలలో 4 పిల్లలు, ఇంకో పాఠశాలలో 2 పిల్లలు, ఇంకొక పాఠశాలలో 4 పిల్లలు ఉన్నారు. మొత్తం కూడా ఈ 3 పాఠశాలల్లో కలిపి 10 మంది పిల్లలు ఉన్నారు, 6 టీచర్లు ఉన్నారు. కాబట్టి ఒక పాఠశాలగా రూపకల్పన జరిగితే విలీనం చేసి ఆ పాఠశాలను సమర్థవంతంగా నిర్వహణ జరిగేటట్టుగా. కానీ సార్ అంటే చెప్పండి, మీరు కూడా టీచరు చేశారు గతంలో. ఇవాళ ఒక 4-5 గ్రామాల్లో ఉండేటువంటి 4-5 గ్రామాలు కాదు, ఒక గ్రామంలో ఉండేటువంటి ఒక గ్రామంలో 3 పాఠశాలలు ఉన్నాయి. ఒక చోట పెడుతున్నాం. ఒక చోట పెట్టుటే కాకుండా అంటే పిల్లలకి ఏమి ఇబ్బంది లేదు. పిల్లలకి ఇబ్బంది లేకుండా ఒకే గ్రామంలో ఆ గ్రామంలో ఒక పాఠశాలగా రూపకల్పన జరుగుతూ వచ్చింది. ఇంకా మోర్ ఓవర్ ఇదివరకు ఉండేటువంటి ఒక పాఠశాల అప్పర్ ప్రైమరీ క్లాసెస్ ఉన్నాయి, 6-7 తరగతులు ఏవైతున్నాయో ఒకే గ్రామంలో అప్పర్ ప్రైమరీ 6-7 తరగతులకు ఒక పాఠశాల, హై స్కూల్లో 6 నుంచి 10 తరగతులకు ఇంకొక పాఠశాల. 6-7 తరగతులకు ఉండేటువంటి ఒక సరి అయినటువంటి సబ్జెక్ట్ టీచర్ లేకపోవటం వల్ల వాళ్ళకి నాణ్యమైన విద్య లభిస్తలేదు. ఇప్పుడు ఏం చేసినామంటే ప్రైమరీ స్కూల్గా కొనసాగిస్తూ దాన్ని ఆ 6-7 తరగతులను హై స్కూల్లో మెర్జ్ చేసినాం. అసలు కేజీ టు పీజీ టేక్ ఆఫ్ కాకపోవడానికి ఏంటంటే కారణం? టేక్ ఆఫ్ అనేటువంటిది అయింది, టేక్ ఆఫ్ కాలేదనేటువంటి ఒక మాట. ఇప్పుడు ఎన్నైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలు సమర్థవంతంగా నిర్వహణ జరిగేటట్టుగా కేజీ నుంచి 5వ తరగతి వరకు అవన్నీ కూడా ప్రైమరీ స్కూల్గానే స్పష్టంగా చెప్తున్నాం మేము ప్రజలకు. అయ్యా మీరు 4వ తరగతి వరకు మీదే బాధ్యత, ఎందుకంటే మీకు కూడా అది ఉచితంగానే ఇస్తున్నాము. పౌష్టికాహారం ఇస్తున్నాం, మధ్యాహ్న భోజనం పెడుతున్నాం, పాఠ్యపుస్తకాలు ఇస్తున్నాం, దుస్తులు ఇస్తున్నాం, ఇవన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. కానీ మీ ఇంటి దగ్గర నుంచి మాత్రమే చదువుకునేటువంటి సదుపాయం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream.